శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం జూలై 1 నుంచి 15వ తారీఖు మధ్యలో జరగబోయే పక్ష ఫలితాలు తులారాశి వారికి ఏ విధంగా ఉంటాయి అన్న విషయాన్ని తెలుసుకుందాం. మరి తులారాశి వారికి బుధుడు భాగ్యాధిపతిగా దశమ స్థానంలో సంచరించడం జరుగుతుంది. ఈ కారణం వల్ల ఎవరైతే సెలబ్రిటీ స్థాయిలో ఉన్నవాళ్ళు, సినిమా, టీవీ, యూట్యూబ్ రంగంలో ఉన్న వాళ్ళకి కొత్త ఐడియాలతో కొత్తగా వాళ్ళని ప్రజెంట్ చేయడం, వృత్తిలో అభివృద్ధి సాధించే అవకాశం ఉంటుంది. అలాగే మరి ఇదే వృత్తిలో ఉన్నవాళ్ళు కొత్తగా ఏదైనా వ్యాపారం ప్రారంభించాలనుకున్నా, కొత్తగా ఏదైనా ప్రాజెక్ట్ స్టార్ట్ చేద్దామనుకున్నా కంపల్సరీగా ఈ సమయంలో మరి వ్యాపారం మీద కొంత ఇన్వెస్ట్ చేయడం, మేధావులు, తెలివైన వారి యొక్క సహకారంతో మీ యొక్క వ్యాపారాన్ని అభివృద్ధి చేసే అవకాశాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. దానికి అదనంగా రాష్ట్రాధిపతిగా ఉన్నటువంటి శుక్రుడు భాగ్యస్థానంలో సంచరిస్తూ లాభాధిపతితో కలిసి ఉన్నాడు. అంటే మీరు ప్రస్తుతం ఏదన్నా ఒక ఫైనాన్స్ కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాగే పర్మిషన్లు అవ్వచ్చు, గవర్నమెంట్ సహకారం అవ్వచ్చు, పెద్దవాళ్ళ సహకారం అవ్వచ్చు. ఈ విషయాల్లో మీ యొక్క ప్రయత్నాలు ఖచ్చితంగా ఈ పక్షంలో సఫలీకృతమై మీ యొక్క ఆలోచనలు, ఐడియాలు అమలు చేసే విధంగా అభివృద్ధికరంగా ఉండే అవకాశం ఉన్నది. సో ఈ 2 వరకు భాగ్య రాజ్యస్థానాలు అనుకూలంగా ఉండడం వల్ల, అలాగే శుక్ర, రవి, బుధులు మీకు అనుకూలంగా ఉండడం వల్ల వృత్తి వ్యవహారాలు, వ్యాపార వ్యవహారాలు, ఆర్థిక వ్యవహారాలు చాలా సక్సెస్ఫుల్గా అనుకూలంగా ఉన్నాయి. అలాగే ఉన్నత విద్యా విషయాల్లో కూడా అనుకూలంగా ఉంటుంది. ఇదివరకు ఓకే. అయితే 12వ స్థానంలో కేతుగ్రహ సంచారం అనవసర ఖర్చులు ఎక్కువగా ఉండడం, పనికిమాలిన వ్యక్తుల్ని, అక్కర్లేని వ్యక్తుల్ని, ఏమాత్రం నైపుణ్యం లేని వ్యక్తుల్ని సంప్రదించి వాళ్ళ సలహాలు తీసుకోవడం వల్ల చాలా వరకు నష్టపోయే అవకాశం ఉన్నది. అలాగే ఏదో పూజలు, వ్రతాలు, లేదంటే ఏదన్నా యంత్రాలు, తంత్రాలు, ఇలాగా మాయా జ్యోతిష్యులను కానీ సాధువులను కానీ నమ్మి మోసపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు అటువంటి భ్రమలకి లోను కాకుండా ప్రాక్టికల్గా ఆలోచించి సాంప్రదాయంగా దైనందిన కార్యక్రమాలు పద్ధతి ప్రకారం చేసుకుంటే ప్రతిదీ సక్సెస్గానే ఉంటుంది. అడ్డదారిలో వెళ్తూ ఈ పనికిమాలిన వ్యక్తులను సంప్రదించి వాళ్ళ ద్వారా ధనాన్ని నష్టపోకుండా ఉంటే మిగతా కార్యక్రమాలు అనుకూలంగా ఉన్నాయి. ఎందుకంటే శని భగవానుడు మీకు పంచమ స్థానంలో ఉండడం వల్ల రకరకాల ఆలోచనలు వస్తుంటాయి. అలాగే చేసి ప్రతి ప్రయత్నంలో కూడా ఫెయిల్యూర్ వస్తూ ఉంటుంది. పంచమంలో శని సరైన నిర్ణయాలు తీసుకోకపోవడం వల్ల మీ సలహాల వల్ల ఇతరులు నష్టపోవచ్చు, వ్యక్తిగతంగా మీరు కూడా నష్టపోవచ్చు. అందుకని ఏదన్నా ప్రాక్టికల్గా ఆలోచించి నిజాయితీగా రుజువైన మార్గంలో వెళ్తేనే మంచిది. అయితే ఈ నెల నుంచి అంటే 1వ తారీఖు జూలై నుంచి మీకు ఈ శని భగవానుడు వక్రించి తిరిగి మళ్ళీ 4వ స్థానంలోకి రావడం జరుగుతుంది. అంటే ఒక విధంగా 4వ స్థానం అన్నది అర్ధాష్టమ శని. ఏదైనా స్థిరాస్తి అమ్మే ప్రయత్నం చేసే అవకాశం కూడా ఉంటుంది. లేదా ఏదైనా వాహనం కానీ, స్థిరాస్తి కానీ పాతవి అమ్మి కొత్తవి కొనుక్కోవడం, ఇటువంటి కార్యక్రమాలు చేయొచ్చు. మొత్తం మీద ఏంటంటే కొన్ని కార్యక్రమాలు గతంలో ఆగిపోయినాయి, ఏదైనా అమ్ముదాం అనుకుని అమ్మలేకపోయినా, ఏదైనా గృహం నిర్మిద్దామని నిర్మించలేకపోయినా, ఏదైనా కొత్తగా ఏదైనా ఒక వ్యాపారం స్టార్ట్ చేద్దామని మధ్యలో ఆగిపోయి ఉన్నా ఇవన్నీ కూడా తిరిగి పునఃప్రారంభించే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఆగిపోయిన పనులు తిరిగి పునఃప్రారంభిస్తారు. ఇది బాగుంది. మరి సప్తమంలో ఉన్నటువంటి కుజుడు ప్రతి విషయానికి కూడా మీ యొక్క జీవిత భాగస్వామి కానీ, మీ రక్త సంబంధికులు కానీ వ్యతిరేకించే అవకాశం ఉన్నది. మీరు ఏ చేద్దామన్నా కూడా వాళ్ళు వద్దంటూ ఉంటారు. ఈ కారణం వల్ల మీరు ఏదన్నా చేద్దాం అనుకున్నప్పుడు మరి మీతో వ్యవహారం చేసుకున్నాం అనుకున్న వాళ్ళు, మీ పార్ట్నర్సో, మీ అఫైర్స్లో ఉన్నవాళ్ళు, మీ జీవిత భాగస్వామి యొక్క అంగీకారం తీసుకొని ప్రారంభిస్తే బాగుంటుంది తప్ప వాళ్ళ అంగీకారం లేకుండా మీరు ఏ పని ప్రారంభించినా ఇబ్బంది అవుతుంది. అలాగే మరి జూలై 12 తర్వాత కుజుడు అష్టమ స్థానంలోకి వెళ్ళి తృతీయాధిపతి గురువుతో కలడం వల్ల ఖచ్చితంగా మీ యొక్క అభివృద్ధికి మీ బంధువులే కారణమవుతుంటారు. అడుగడుగునా మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఏదో విధంగా మిమ్మల్ని మీ ప్రయత్నం నుంచి విరమింపజేసే విధంగా ప్రయత్నం చేస్తుంటారు. కాబట్టి మీకు న్యాయం అని అనిపించినప్పుడు, అది కరెక్ట్ అనిపించినప్పుడు ఒకసారి దాన్ని ముందుకు తీసుకెళ్ళండి. లేదు అది కరెక్ట్గా లేదు, ఇబ్బందికరంగా ఉంది, 10 మంది కూడా ఈ విషయాన్ని వద్దని చెప్తున్నారు అనుకున్నప్పుడు ఖచ్చితంగా దాన్ని విరమించుకుంటేనే మంచిది తప్ప
ఏదో మొండిగానో ధైర్యంగానో ముందుకు వెళ్ళడం వల్ల ఖచ్చితంగా ఇబ్బంది పడడం, నష్టపోవడం, ఏదైనా అమ్మవలసి రావడం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది అంతా కూడా మీ నిర్ణయం మీద ఆధారపడి ఉన్నది. అంటే ఎందుకంటే అతి వేగంగా సంచరించి తొందరగా ఫలితాన్ని ఇచ్చే గ్రహాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. కానీ నెమ్మదిగా సంచరించే గ్రహాలు వ్యతిరేకంగా ఉండడం వల్ల పనులైతే పూర్తవుతాయి. మరి కుటుంబ సభ్యులు అంగీకరించలేకపోవడం వల్ల, వేరే వాళ్ళు మీకు సహకరించకపోవడం వల్ల అవి ఇబ్బంది పడే అవకాశం ఉంది. కాబట్టి ఒకసారి ఆలోచించండి. మరి ఇప్పుడు ఈ పక్షం నుంచి మీకు ఈ ఇంగ్లీష్ నెలల ప్రకారం రెండవ హాఫ్, మిగతా సెకండ్ 6 నెలలు ప్రారంభమవుతుంది. సాధారణంగా మొదటి 6 నెలలు పరిశీలించినప్పుడు ఈ మిథున తులారాశి వారికి పెద్దగా అభివృద్ధికరంగా ఏమి ప్రోత్సాహకరంగా లేదు. రాబోయే 6 నెలల్లో ఖచ్చితంగా కొన్ని అభివృద్ధికర కార్యక్రమాలు స్టార్ట్ అయ్యి ముందుకెళ్ళే అవకాశం ఉంది. అయితే దానికి మీరు మీ కుటుంబ సభ్యుల్ని, మీ శ్రేయోభిలాషుల్ని కన్వీనియన్స్ చేసి వాళ్ళు ఒప్పుకుంటేనే ముందుకెళ్ళే అవకాశం ఉంది. చాలామంది ఈ మాస ఫలితాలు, పక్ష ఫలితాలు వాళ్ళని గమనిస్తూ రుణ సమస్యలతో చాలామంది బాధపడడం జరుగుతూ ఉంటుంది. చాలామంది అడుగుతూ ఉంటారు, ఈ రుణం తీరే విధానం ఏమైనా ఉంటుందా అని అడుగుతూ ఉంటారు. అంటే రుణం అన్నది ఏంటంటే కేవలం మనం ఒకరి దగ్గర తీసుకున్నటువంటి ధనమే కాకుండా కొన్ని జన్మత కొన్ని బాధ్యతలు వస్తుంటాయి. వాటిని కూడా మనం రుణంగానే అంటూ ఉంటారు. అయితే ఏదన్నా ఒకళ్ళ దగ్గర తీసుకున్నటువంటి ధనం తిరిగి తీర్చే ప్రయత్నంలో చాలామంది కొన్ని సూచనలు ఏ విధంగా తీర్చాలన్నటువంటి విషయాన్ని అడుగుతుంటారు. అయితే కామన్గా రుణం తీరాలంటే ముందుగా అది కొద్దిగా జోక్గా ఉన్నా ముందు అప్పు చేయడం అన్నది స్టాప్ చేయాలి ఏదో విధంగా. అలాగే మీ యొక్క ఆదాయంలో ఎంతవరకు మనకి మిగిల్చుకోగలం అన్నది పరిశీలించి మీ యొక్క జన్మ నక్షత్రానికి సాధన తార వస్తుంది ఒకరోజు. అంటే మీది అశ్విని అయితే ఆరుద్ర, ఇలాగ మీకు నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి అర్థమవుద్ది. ఆ సాధన తార ఉన్న రోజున ఎవరికైతే మీరు ధనం ఇవ్వాలో వాళ్ళ దగ్గరికి మీరు వెళ్ళి, సార్ ఈ రోజు నుంచి మీకు కంపల్సరీగా నేను మీ యొక్క రుణం తీర్చే ప్రయత్నం చేస్తున్నాను, దానికి ప్రారంభంగా ఈరోజు ఇగో ఈ ధనాన్ని మీరు స్వీకరించి దాన్ని జమ కట్టుకోండి అని చెప్పి వాళ్ళతో ఆతిథ్యం ఏదో టీయో మంచినీళ్ళో తాగి ఖచ్చితంగా మీరు మీ గృహానికి రావడం చేయండి. అలాగే ప్రతి 9 రోజులకి ఒక సాధన తార వస్తుంటుంది. అప్పుడు డైరెక్ట్గా అతనికి కాకపోయినా ఏదైనా ఒక బ్యాంక్ అకౌంట్లోనో ఒక డబ్బాలోనో మీరు ఆ సాధన తార రోజు అతను అప్పు తీర్చే ప్రయత్నం కొంత అమౌంట్ యాడ్ చేయండి. ఎంతో కొంత అమౌంట్ చేసి నెక్స్ట్ మళ్ళీ 9వ రోజు నాటికి మళ్ళీ ఎంతో కొంత జమ చేసి ఈ విధంగా చేయడం వల్ల నెమ్మదిగా మీ యొక్క రుణం కంపల్సరీగా తీరే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. రుణదాతల ఒత్తిడి ఎక్కువగా ఉంది, ఏదో వచ్చి ఇబ్బంది పెడుతున్నారు, పదే ఫోన్ చేస్తున్నారు. అలాంటి సమయంలో మాత్రం మీరు కంపల్సరీగా ఏదన్నా హనుమాన్ టెంపుల్లో శుక్రవారం రోజు, అది ఉదయం అయితే ఉదయం లేదంటే సాయంకాలం అయితే సాయంకాలం, ఒక 6 గులాబీ పూలు తాజాగా ఉన్నవి హనుమాన్ ఆలయంలో సమర్పించండి. స్వామిని అలంకరించమనండి. అక్కడ ఉన్నటువంటి సింధూరం బొట్టు తీసుకొని మీరు తిలకంగా ధరించండి. ఇలా ఒక 6 శుక్రవారాలు స్వామికి ఈ ఎర్ర గులాబీలు సమర్పించడం వల్ల మీకు కంపల్సరిగా రుణదాతల నుంచి ఒత్తిడి తగ్గుతుంది. ఏదో విధంగా రుణం తీర్చే ప్రయత్నం కూడా కనబడుతుంటుంది. సో ఏదైనా రుణం తీర్చాలంటే కొంత ప్రయత్నం కూడా అవసరం. అలాగే ఏదన్నా ఒక నియమాన్ని పాటించడం, అంటే ఒక దీక్ష, ఈ అప్పు తీర్చేదాకా మనం ఏదో ఈ సిగరెట్ కాల్చడం, లేదంటే ఈ మందు తాగడం, లేదంటే ఈ స్త్రీతో నేను మాట్లాడడం. ఎందుకంటే సాధారణంగా అప్పుల పాలైన వాడికి ఇలాంటిది ఏదో ఒక అలవాటు ఉంటుంది, లేదంటే ఒక పేకాట, లేదంటే ఒక బెట్టింగు. దీనివల్లే అతను అప్పుల పాలవడం జరుగుతుంది. కాబట్టి అది ఒక నియమంగా పెట్టుకొని, అంటే ఏ కారణం వల్ల మీరు అప్పు అయితే చేశారో అది మీరు నియమంగా దాన్ని వదులుకునే ప్రయత్నం చేయడం వల్ల కూడా ఖచ్చితంగా మీకు ఈ యొక్క పట్టుదలతో
మీ రుణం తీరే అవకాశం 100% ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా గమనించండి. ఇంకొక విషయం ఏంటంటే, అంటే మీరు ఒక వ్యాపారం నిర్వహిస్తున్నా, ఒక వృత్తి చేస్తున్నా, ఏదైనా ఒక గృహమైనా ఈ అప్పులు పాలవడానికి కారణం ఏంటంటే, మీ ఇంట్లో లేదంటే మీ వ్యాపార సంస్థలో చిన్న చిన్న చిల్లర దొంగతనాలు జరుగుతుంటాయి. అది ఎవరైనా అవ్వచ్చు, మళ్ళీ మీరు బాధపడతారు. అది ఎవరో కూడా గమనించక్కర్లేదు, దాన్ని కంట్రోల్ చేసే ప్రయత్నం చేయండి. ఈ చిల్లర దొంగతనాలు, ఈ మిస్‌మేనేజ్‌మెంట్ ఉండడం వల్ల ఆ సంస్థ అప్పుల పాలయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా వాటిని కంట్రోల్ చేస్తూ కొంత కఠినంగా ఉండడం మంచిది. ఈ విధంగా చేయడం వల్ల మీ యొక్క రుణ సమస్య 100% త్వరలోనే తీరిపోయే అవకాశం ఉంటుంది. స్వస్తి.